గుడి గంటలు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా శివమహాపురాణం మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనికి గల ప్రధాన కారణం తెలుసుకుందాం. చంద్రుని శాప విమోచనం. శివపురాణం ప్రకారం చంద్రుడు అంటే సోముడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకున్నాడు. కాని ఆయన కేవలం రోహిణిపైనే ఎక్కువ ప్రేమను చూపించేవాడు. దీనితో మిగిలిన కుమార్తెలు తమ తండ్రికి ఫిర్యాదు చేయగా దక్షుడు ఆగ్రహించి చంద్రునికి క్షయవ్యాధి అంటే సౌందర్యం, కాంతి క్షీణించడం కలుగుగాక అని శపించాడు. చంద్రుడు నివారణ కోసం శివుణ్ణి ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించి శాపం నుండి రక్షించాడు. చంద్రుడికి సోముడు అని పేరు. చంద్రుణ్ణి శివుడు అనుగ్రహించిన రోజు సోమవారం కాబట్టి ఈ రోజు శివారాధనకు విశిష్టమైనదిగా మారింది. సోమ అనే పదానికి అర్థం. ఆధ్యాత్మికంగా సోమ అనే పదానికి ఒక విశేషమైన అర్థముంది. సా ప్లస్ ఉమా సోమ. సా అంటే కూడిన, ఉమా అంటే పార్వతీదేవి అంటే పార్వతీదేవితో కూడిన శివుడు అని అర్థం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉండే రూపానికి సోమవారం నాడు పూజ చేయటం వల్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మనక్కారకుడు చంద్రుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రమా మనసో జాతః. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుణ్ణి నియంత్రించే శక్తి శివుని వద్ద ఉంది. చంద్రశేఖరుడు. సోమవారం శివుణ్ణి పూజించడం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోవటమే కాకుండా మనశ్శాంతి కలుగుతుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శివపురాణ విశేషాలు. శివపురాణంలోని విద్యేశ్వర సంహిత ప్రకారం సోమవారం నాడు శివునికి పాలు లేదా పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి మరియు ఐశ్వర్యం కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసేవారికి సకల పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాలు లేదా శ్రావణ సోమవారాలు శివుడికి అత్యంత శక్తివంతమైన రోజులు. శివుడు అభిషేకప్రియుడు మరియు భోళాశంకరుడు కాబట్టి సోమవారం నాడు కేవలం ఒక చెంబు నీటితో అభిషేకం చేసినా ఆయన సంతోషించి కోరికలు తీరుస్తాడని శివపురాణం చెబుతోంది. శివమహాపురాణం ప్రకారం శివలింగానికి చేసే అభిషేక ద్రవ్యాన్ని బట్టి ఒక్కో రకమైన ఫలితం లభిస్తుంది. శివుడు అభిషేకప్రియుడు. భక్తితో సమర్పించే ప్రతి పదార్థం మన జీవితంలోని ఒక్కో సమస్యను తొలగిస్తుంది. శివపురాణం మరియు ఆదమ శాస్త్రాల ప్రకారం వివిధ అభిషేకల ద్రవ్యాలు ఉపయోగించడం ద్వారా వివిధమైన ఫలితాలు చెప్పబడినవి. శుద్ధజలం అంటే నీరు. మనశ్శాంతి కలుగుతుంది, మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ఆవుపాలు. ఆయురారోగ్యాలు లభిస్తాయి, సంతానప్రాప్తి కలుగుతుంది. ఆవు పెరుగు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, వాహనయోగం కలుగుతుంది. ఆవు నెయ్యి. ఐశ్వర్యప్రాప్తి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు. తేనె. మధురమైన వాక్కు సిద్ధిస్తుంది, పాప విముక్తి కలుగుతుంది. చెరకురసం. దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అంటే ధనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లు. అష్టైశ్వర్యాలు మరియు కుటుంబంలో సంతోషం కలుగుతుంది. భస్మం అంటే విభూతి. జ్ఞానోదయం కలుగుతుంది, అహంకారం నశిస్తుంది. గంధం నీరు. పేరు ప్రఖ్యాతులు, సమాజంలో గౌరవం లభిస్తాయి. పళ్లరసాలు. శత్రువుల మీద విజయం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నువ్వుల నూనె. అపమృత్యుభయం తొలగుతుంది, శరీలోష నివారణ జరుగుతుంది. పంచామృతాలు. మోక్షప్రాప్తి మరియు సర్వసుఖాలు కలుగుతాయి.